అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. దీంతో సిఆర్డీఏ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అమరావతి కేంద్రంగా సిఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్ ఎంట్రన్స్ గా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్కు సమాంతరంగా మరో 2 రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే E11, E13 రోడ్లకు కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ 2 రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది. ఇక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువన NH16కు కలపాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిపై దృష్టి సారించింది. ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవడానికి సిఆర్డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ పూలింగ్ కింద సాధ్యం కాకపోతే భూసేకరణ చేసైనా ముందుకు వెళ్ళాలి అని భావిస్తోంది. త్వరలో సీడ్ యాక్సెస్ రోడ్ బ్యాలెన్స్ పనులకు అడుగులు పడుతున్నాయి అనుకున్న దశలో సిఆర్డీఏ దాంతో పాటు E11, E13 రోడ్లను కూడా NH16కు అనుసంధానించాలని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి ORRకు అనేక జాతీయ రహదారులు అనుసంధానం అవుతున్నాయి. NH16, NH65, NH30, NH216, NH216H ఇలా ఎన్నో రోడ్లు ఇందులో ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది నాగ్పూర్ విజయవాడ ఎకనామికల్ కారిడార్, బెంగళూరు విజయవాడ ఎకనామికల్ కారిడార్లు అనుసంధానం కానున్నాయి. దీని కారణంగా రాజధానికి విస్తృతమైన రోడ్ నెట్వర్క్తో గేమ్ చేంజర్ కానుంది.